Hello guys, you are watching Indrajamini Vlogs, so welcome to my channel. If you like the video, please do subscribe. ఓకే, ఇప్పుడు బీట్రూట్ తాలింపు ఎలా చేయాలో చూస్తాం. ఒక తవ మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. అది పొరిచిన మళ్ళీ ఆ తర్వాత హాఫ్ స్పూన్ చనా దాల్ వేసుకోవాలి. ఆ తర్వాత 6 పళ్ళు గార్లిక్ వేసుకోవాలి దంచి అండ్ 4 చిల్లీస్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి దాన్ని. ఆ తర్వాత ఆనియన్ కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దాన్ని. ఆ తర్వాత హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి అండ్ బాగా దాన్ని ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం తర్వాత బీట్రూట్ ఇలా ఫ్రై అయిన మళ్ళీ బీట్రూట్ ఎత్తుకొని దాంట్లో వేసేయాలి. బీట్రూట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా మీకు ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బాగా దాన్ని ఫ్రై చేసి కాసేపు ఉడికిన మళ్ళీ పప్పుల పొడి యాడ్ చేయాలి. మీకు ఎంత కావాలో అంత. ఈ పప్పుల పొడి మా అత్తగారు చేశారు. దీంట్లోనే రెడ్ చిల్లీ అన్నీ వేసి కొట్టి పెట్టున్నారు. మీ కాడ ఈ పప్పుల పొడి లేదంటే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ ఫస్ట్ వేసుకొని బాగా వేయించేసి కాయ బాగా ఉడికిన మళ్ళీ ఆ తర్వాత లాస్ట్లో పప్పుల పొడి వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అట్లా వేయించేసి ఆఫ్ చేసేయండి. అంతే అండి, బీట్రూట్ తాలింపు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు.